గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో మనకు పైన టాప్లో గనక చూస్తే వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్స్ 90 రోజుల పాటు అధికారంలో ఉండనున్న ఈ నేత, ఆమె అధికారం చేపట్టాలన్న ఆ దేశ సుప్రీంకోర్టు గుర్తిస్తున్నట్టు ప్రకటించిన సైన్యం, ఆమె ఆధ్వర్యంలోనే పాలన కొనసాగించే ఛాన్స్, అమెరికా అధికారుల నిర్బంధంలో నికోలస్ మదురో అంటూ వివరాల్లోకి వెళితే వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉపాధ్యక్షురాలైనటువంటి చమురు ఆర్థిక శాఖల మంత్రి డెల్సీ రోడ్రిగ్స్ బాధ్యతలు చేపట్టినట్టు తెలుస్తోంది. వెనెజులా చట్టాల ప్రకారం ఆమె బాధ్యతలు చేపట్టాలని సుప్రీంకోర్టు సూచించడం, దేశ సైన్యం ఆమెకు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో రోడ్రిగ్స్ అధికార బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. అయితే అధికారం ఎక్కడా దీనిపై ప్రకటన ఆమె అధికారంకు సంబంధించి దీనిపై ప్రకటన వెలువడలేదు. 90 రోజుల పాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో ప్రకటించినట్టయితే తెలుస్తోంది మనకి. మదురోను వదిలేయాలని అమెరికాను వెనెజులా ఉపాధ్యక్షురాలు తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టనున్నారంటూ డెల్సీ రోడ్రిగ్స్ డిమాండ్ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఇక పైన టాప్లో సోమనాథ్ అచంచల విశ్వాస ప్రతీక అంటూ ఆలయంపై తొలి దాడికి 1000 ఏళ్లైన సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసానికి సంబంధించింది ఈ వార్త. ఇక పైన టాప్లోనే రైట్లో చివర్లో 10 నుంచి ఉపాధి హామీపై ఆందోళనకు కాంగ్రెస్ ప్రణాళిక, జాతీయ సమన్వయ కమిటీలో మంత్రి సీతక్కకు చోటు, 8న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం. ఇక ప్రధాన వార్త విషయానికి వద్దాం. ఈ పోలవరం నల్లమల సాగర్పై సమర్థ వాదనలు వినిపించండి అని సుప్రీం న్యాయవాది సింఘ్వీకి సూచించిన సీఎం రేవంత్ రెడ్డి ముంబై వెళ్లి ఆయనతో భేటీ అయిన సీఎం అండ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీంకోర్టులో నేడు విచారణకు రానున్న ఈ కేసు, ఈ గోదావరిపై ఏపీ తలపెట్టినటువంటి పోలవరం నల్లమల్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ న్యాయ నిపుణులతో చర్చలు జరిపింది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ పోలవరం నల్లమల్లకు సంబంధించి గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే కదా. సో ఇవాళ విచారణ ఉన్నటువంటి సందర్భంగా వాదనలు గట్టిగా వినిపించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయవాది సింఘ్వీకి సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు అన్నటువంటి మాజీ మంత్రి హరీష్ మాటలను హైలైట్ చేస్తూ ఇక్కడ ప్రస్తావించారు. అందులో హైలైట్ పాయింట్స్ ఏంటంటే, తొలి ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించాము, సెక్షన్ 3 కావాలని కేసీఆర్ 32 లేఖలు రాశారు, టెలిమెట్రీలు పెట్టాలని కోరారు, రాయలసీమ ఎత్తిపోతలపై సీఎం వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో పైన టాప్లో పేరు పక్కనే చూస్తే 2 వారాలకో భాష కనుమరుగు అంటూ ఈ శతాబ్దం చివరికి సగానికి పైగా అంతరించే ముప్పుంది. ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ డిజిటల్ సాధనాలతో పరీక్షించుకోవాలి, ఈ దిశగా చంద్రబాబు కృషి అభినందనీయం, మారిషస్లో ఉగాది జాతీయ సెలవు దినమని వెల్లడి. అయితే 2 వారాలకో భాష కనుమరుగవుతోంది అని చెప్పేసి ఒక కథనాన్ని ఇక్కడ హైలైట్ చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక టాప్లోనే చేతులకు బేడీలతో జైలుకు అంటూ కరడుగట్టిన ఖైదీల మదురోను తరలించిన అధికారులు, డ్రగ్స్ ఉగ్రవాద ఆరోపణలు రుజువైతే జీవితకాలం జైల్లోనే, అమెరికా అధికారులకు మదురో న్యూ ఇయర్ శుభాకాంక్షలు, మీకు అదే గతి, క్యూబా, చిలీ, కొలంబియాకు ట్రంప్ హెచ్చరిక, రష్యా కూడా జెలెన్స్కీని ఇలాగే బంధిస్తే ఏం చేస్తారు, ట్రంప్ తీరును ప్రశ్నించిన ఆ దేశ ప్రజా ప్రతినిధి రో ఖన్నా, అమెరికా దాడిలో 40 మంది మరణించారు వెనెజులా. ఇక నల్లమల్ల సాగర్ లింకును ఆపాల్సిందే, సుప్రీంకోర్టులో సమర్థ వాదనలు వినిపించండి, న్యాయ నిపుణులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు అన్న హరీష్ మాటలను, మాజీ మంత్రి హరీష్ మాటలను ఇక్కడ హైలైట్ చేస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో వివరాలను ఏదైతే మాట్లాడారో ఆ వార్తను అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు అన్నటువంటి లైన్తో ఇచ్చారు. ఇక మేడారం జాతరకు ప్రత్యేక లోగో, విభిన్నంగా శిలా ఫలకం, ఓవైపు స్థల పురాణం, మరోవైపు సీఎం ఆవిష్కరణ చేసే వివరాలు, గద్దెల ప్రాంగణాల్లో విద్యుత్ దీప అలంకరణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ.
పరాధీన ప్రభుత్వం తెలంగాణకు మరణ శాసనం అంటూ పాలమూరుకు తలారి కాంగ్రెస్, బాబు ప్రయోజనాలే పరమావధి, మన ప్రాజెక్టులు జలసమాధి, రేవంత్ సర్కారు తీరు ఇదే అంటూ ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చారో అదే ఇక్కడ ప్రధాన వార్తగా ఈ కథనాన్ని ఇచ్చారు. ఇదే బ్యానర్ ఐటమ్. ఇక్కడ శ్రీశైలం దారాదత్తం చేసేందుకు కుట్ర, అందుకే జూరాలపై ఝూటా, కమిషన్ల దాహంతో కాంగ్రెస్ ద్రోహం, పీపీటీలో ఎండగట్టిన హరీష్, జల వివాదాలన్నీ కాంగ్రెస్ నాటిన విషబీజాలే, సమైక్య ప్రభుత్వాల ధోరణిలోనే రేవంత్ తీరు, సొంత నియోజకవర్గం గొంతుకొస్తున్న సీఎం, జూరాలకు సోర్స్ మార్చితే రాష్ట్రానికి తీవ్ర నష్టం, శ్రీశైలం తుంగభద్ర నీళ్లు ఏపీకి వదిలేసినట్టే, పాలమూరుకు 27,500 కోట్లు ఖర్చు చేసిన ఈ సర్కార్ చేతగానితనం వల్లే డిపిఆర్ వాపస్, కాంగ్రెస్ రాకతో 66 ఈస్ట్ 34కు కృష్ణా నీటి వాటా, 45 టీఎంసీలు తగ్గించి ఉల్టా మాపై నిందల, జీవో కాపీలు సగం చదివి తప్పుదో పట్టిస్తారా అని పలు ప్రశ్నలు ఏవైతే లేవనెత్తారో హరీష్ రావు అవే ఇక్కడ హైలైట్ చేశారు. ఇక తెలంగాణను ముంచుతున్న జలద్రోహి రేవంత్ అన్న కేటీఆర్ మాటలను ఇక్కడ ప్రస్తావిస్తూ అధికార మదంతో విర్రవీగుతున్న సీఎం, ఆ అక్కసుతోనే కేసీఆర్పై బలుపు మాటలు, కాంగ్రెస్ వల్లే రాష్ట్రానికి తీరని అన్యాయం, తరతరాలుగా దగా అడుగడుగునా మోసం, ప్రజలకిచ్చిన మాట తప్పిన రాహుల్, రేవంత్ రెడ్డిలను ఎన్నిసార్లు ఉరితీయాలే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నెక్స్ట్ హన్స్ ఇండియా. హన్స్ ఇండియాలో మనకు ప్రధాన వార్తగా ఇక్కడ 2036కి ఒలింపిక్స్కి సంబంధించి హోస్టింగ్కి మనము పర్ఫెక్ట్ అని ఏదైతే ప్రధాని మాట్లాడారో అది ఇక్కడ హైలైట్ చేస్తూ ఇండియా మేకింగ్ స్ట్రాంగ్ పిచ్ టు హోస్ట్ 2036 Olympics. PM says India's performance in sports has improved a lot since 2014. Assembly to discuss HILT policy today. BRS yet to take a call on attending the House. And VBG Ramji better scheme than Manrega, Chauhan. And excessive urea use poses health risk in Telangana. Data collected by PJTSU shows farmers using 50 to 100% more urea. And Telangana to forestall Nallamalla Sagar project on Godavari. Revanth Uttam and senior officials meet Supreme Court lawyer Abhishek in Mumbai. ఇవి హన్స్ ఇండియాలో వచ్చిన కథనాలు. ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ఏపీ వార్తా విశేషాలు చూసినట్టయితే ముందుగా ఈనాడులో అల వైభోగాపురం అంటూ విమానాశ్రయంలో విమాన ల్యాండింగ్ విజయవంతం, ప్రపంచ అగ్రశ్రేణి నగరిగా మారబోతోంది భోగాపురం, త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. విజయనగరం జిల్లాలోని భోగాపురం ప్రాంతం ప్రపంచ అగ్రశ్రేణి నగరిగా త్వరలో మారబోతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శంషాబాద్, ఢిల్లీ విమానాశ్రయాలకు ధీటుగా భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిలుస్తుంది అన్నారు. ఇక్కడ రన్వేపై విమాన ల్యాండింగ్ పరీక్ష నిర్వహణకు ఢిల్లీ నుంచి ఆదివారం ఆయన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో వచ్చారు. ఈ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు అక్కడ మాట్లాడారు. ఈ ప్రక్రియ విజయవంతం అయిందంటే ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకున్నట్టే. దీనివల్ల అంతర్జాతీయ నగరాలతో అనుసంధానం ఏర్పడుతుంది. స్థిరాస్తి వ్యాపారం, ఉపాధి కల్పన, వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. 4-5 నెలల్లో పూర్తిగా సిద్ధమయ్యాక ప్రధాని మోదీ దీన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో 18 నెలల్లో పనులు వేగంగా చేయగలిగాం అని చెప్పారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక భాషతోనే బంధం బలోపేతం అంటూ మాతృభాషను కాపాడుకోవడం అందరి విధి, 50 దేశాల్లో తెలుగు మాట్లాడుతుండడం గొప్పతనానికి నిదర్శనం, ఇంగ్లీష్ అధిక వినియోగంతో తెలుగు లాంటి ప్రాచీన భాషలపై ప్రతికూల ప్రభావం, 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఎగిరొచ్చిన ఎయిర్ బస్ అంటూ భోగాపురం ఎయిర్పోర్ట్లో క్షేమంగా దిగిన విమానం, తొలి ఫ్లైట్ ల్యాండింగ్తో పులకించిన ఉత్తరాంధ్ర. ఢిల్లీలో బయలుదేరి ఉదయం 11 గంటలకు ల్యాండింగ్, ఉద్విగ్న క్షణాల మధ్య ట్రయల్ రన్ విజయవంతం. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర ప్రతినిధుల రాక, ఘన స్వాగతం పలికిన ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే, అయినా అడ్డగోలుగా అవాకులు అంటూ అనుమతులు లేవు, డిపిఆర్ కూడా లేదు, అయినా 3,378 కోట్ల అంచనాలతో 2020 మే
5న ప్రాజెక్టుకు జగన్ శ్రీకారం, స్టే విధించిన జాతీయ హరిత ట్రిబ్యునల్, పర్యావరణ అనుమతులు వచ్చాకే చేపట్టాలని కేంద్రం ఆదేశాలు, స్టే ఎత్తేయించేందుకు 3.5 ఏళ్లలో ప్రయత్నమే చేయని వైసీపీ సర్కార్, నిజాలు బయటపెట్టిన ప్రభుత్వ వర్గాలు, తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో వాస్తవాలు వెల్లడి, ఈ వివాదంలో చంద్రబాబుపై బురద జల్లి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ఎత్తు, వాస్తవాలు వెల్లడించడంతో చిత్తు అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ సాక్షి, చీకటి ఒప్పందంతో బాబు ద్రోహం, సీమకు సైంధవుడు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు నిలిపివేయడంపై మండిపడుతున్న రాష్ట్రం, సీఎం చంద్రబాబు చేసిన అన్యాయంపై ఘోషిస్తున్న సీమ రైతాంగం అంటూ తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కులను తాకట్టు పెడతారా అంటూ బాబుపై రైతుల ఆగ్రహం, అధికారంలోకి రాగానే ఏపీ హక్కులను పరిరక్షిస్తూ సీమ ఎత్తిపోతలను చేపట్టిన నాటి సీఎం వైఎస్ జగన్కు మంచి పేరొస్తుందనే అసూయతో సీమ ఎత్తిపోతలపై చంద్రబాబు అక్కసు, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుకు అడుగడుగున అడ్డుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ సాక్షి ప్రధాన వార్తనిచ్చింది. ఇక న్యూయార్క్ జైలుకు మధురో అంటూ డ్రగ్స్ టెర్రరిజం కేసులో నేడు మన్హటన్ ఫెడరల్ కోర్టు ముందుకు. ఇక వెనిజులా మధ్యంతర అధ్యక్షురాలుగా రోడ్రిగ్స్, నికోలస్ మధురోను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్, మరో దేశానికి వలస కాలనీగా ఉండబోమని తేల్చి చెప్పిన రోడ్రిగ్స్, అమెరికా దాడిలో తమ పౌరులు, సైనికులు మరణించారని వెల్లడి, అమెరికా చర్యలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇవాళ చర్చ ఉంది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.